నేను 8వ తరగతి చదువుతున్నాను. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరార్థకంబు గుణ సంయుక్తులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగా మంచి కూర నల్లపాకము చేసిననైనా నందు నింపొదెవ్వడు నుప్పు లేక రుచి పుట్టగా నిలిచినట్టయ్య భాస్కర. మానవులకు చదువు ప్రధానమైనది. విద్య లేనివాడు వింత పశువు అని మన పెద్దలు అంటారు. ఎంత చదువుకున్నా ఆ చదువుకు రసజ్ఞత అనేది లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువు వినయంతోనే ప్రకాశిస్తుంది. చదువుకున్నవాడికి పరోపకారం, త్యాగం, సహనం, వ్యక్తిత్వం, అహింస మొదలైన గుణాలు ఉంటాయి. అప్పుడే ఆ చదువు శోభిల్లుతుంది. రసజ్ఞత లేని చదువు ఉప్పు లేని కూర వంటిది. కూరను నలుని వలె ఎంత బాగా చేసినా అందులో రుచిని కలిగించే ఉప్పు లేకపోతే అది రుచించదు. అందువల్ల ఓ విద్యార్థి రసజ్ఞత లేని చదువు వ్యర్థమని తెలుసుకో. అందరికీ శుభోదయం. నా పేరు అమరాధరను. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలు కిత్తురో దొరల కవ్వును తేన జుంటీగలియవ తెరువరులకు. మానవుడు తల్లి గర్భము నుండి పుట్టినప్పుడు తన వెంట ఎటువంటి ధనాన్ని తీసుకొని రాడు. అలాగే చనిపోయేటప్పుడు ఆ సొమ్ముని తీసుకొని పోడు. కానీ మనిషి జీవించడానికి సంపాదన అవసరం. అది దురాశగా మారకూడదు. అటువంటి దురాశపరుడు ధనాన్ని కూడబెడతాడు కానీ దాన్ని అనుభవించలేడు. ఎలాగంటే తేనెటీగలు తోటల్లో విహరించి పూల నుండి తేనెను తెచ్చుకొని వాటిని ఒక చోట దాచిపెడతాయి. అవి ఆ తేనెను ఆస్వాదించలేవు. చివరికి దారిలో వెళ్ళే బాటసారులు మంట పెట్టి తేనెటీగలను పారద్రోలి ఆ తేనెను తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే లోబి ఎంత దాచినా అది దొంగల పాలో రాజుల పాలో అవ్వక తప్పదు. కాబట్టి ధనాన్ని దాన ధర్మాలకు వినియోగిస్తే పుణ్యం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కనుక మీరు మీకున్నంతలో ఇతరులకు ధర్మం చేయండి. మీ జన్మకు సార్థకత చేకూర్చుకోండి. ధన్యవాదాలు.